కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 54వ టాపిక్లో ఏంటంటే ఏకాంతము అనన్యభక్తి ముఖ్యంగా చర్చిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే భగవంతునికి ఇష్టమనేదే భక్తునికి ప్రియము. ప్రేమ ఇష్టము పని అన్నీ ఏకరూపమైపోతాయి. ఏమిటి? ప్రేమ ఇష్టము పని అన్నీ ఏకరూపమైపోతాయి. ఒక భక్తునికి ఇంటికి నిప్పంటుకుంటాంట. చూడండి, జనం ఆర్పేయడానికి వెళ్ళారు. భక్తుడు సహాయం చేసే వారితో ఏమన్నాడని అడ్డుకున్నాడు. ఇంక ఈ మండపానం ఇంధనం వేశాడు ప్రభు. అలా కానివ్వండి అన్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఇంకా అతను మంట రగిల్చేట్టుగా చేస్తున్నాడు. సరే, అందరు చూస్తూ అలా ఊరికనే ఉండిపోయారు. కొద్దిసేపటి అగ్ని చల్లారడం బిగినైంది. అప్పుడు దానిలో నీళ్లు పోస్తున్నాడు. జనులు అంటున్నారు, అయ్యా ముందుగా మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు? ఇప్పుడు మీరు ఎందుకు ఆర్పుతున్నారని ప్రశ్నించారు. ఆ భక్తుడు అంటారు, చూడండి, పరమాత్మ నిప్పు పెట్టదలుచుకున్నాడు. అప్పుడు నేను అతను సహాయపడ్డాను. ఇప్పుడు ఇంధనం వేశాను, అందుకే అప్పుడు ఇంధనం వేశాను, మంట పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు అతను చల్లార్పదలుచుకున్నాడు, దీన్ని నీళ్లు పోసి సహాయం చేయదలుచుకున్నాను అన్నాడు. ఇది లోకులకు పిచ్చిగా ఉంటుంది. ఈ భక్తి అందదు. ఇది ప్రేమ అంటారు దీన్ని, అమితమైనటువంటి ఇష్టం అది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఒక సాధువు నావలో తోటి ప్రయాణికులతో పాటు ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ నావలోకి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. దాంతో ప్రయాణికులు చాలా భయపడిపోయారు. దొరికిన పాత్రలు తీసుకుని నీరు బయటకు పోసాగారు. కానీ సాధువు నిశ్చింతగా ఉండి తన కమలంతో నదిలో నీళ్లు నావలో పోస్తున్నాడట. జనులు అతన్ని నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారట. సాధువు అన్నట్టు, తెలియలేదా? పరమాత్ముడు ఈ నావను ముంచివేయాలని నిశ్చయించాడు. నేను అతనికి కార్యములు సహాయం చేస్తున్నాను అన్నాడు. ఇక అతని భయం ఏంటి, భీతి ఏమిటండి? అది అనన్యం అన్నమాట. ఒకరినొకరు అనన్యంగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీళ్లు బయట పోసేవారు అనేకులు ఉన్నారు కనుక నావ మునిగిపోకుండా ఒడ్డు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సాధువు అంటాడు, నీరు తిరిగి నదిలో పోయడం మొదలుపెట్టాడు. ఆయన కూడా జనులు కూడా మళ్ళీ ఇదేం చేస్తున్నా అడిగారు. ఇక్కడ ఏంటంటే సాధువు అంటాడు, పరమాత్మ సహాయం చేస్తున్నాను, అతను నావను నిశ్చయించుకున్నట్లు అనిపిస్తుంది, కాబట్టి నేను ఈ నీటిని బయటికి పోస్తున్నాను అన్నాడు. అట్లాగా భగవంతుడు భక్తుడు ఏకాంతులు అనగా పతి పత్నుల వరే వారి హృదయాలు కలిసిపోతాయి. అంటే ఏమిటి? కృతి, గతి, మతి, రసానురతి, స్థితి అన్నీ ఏకమైపోయినాయి. ఇద్దరు ఒకే పని చేస్తారు, ఒకే వైపు పయనిస్తారు, ఒకే విధంగా ఆలోచిస్తారు, ఒకటే కోరుకుంటారు. పరమాత్మ ఈరోజు ప్రళయం జరగాలి అంటాడు, భక్తుడు అంటాడు, నేను ఈ క్షణమే మరణానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. చూడండి, కాబట్టి ఈ ప్రేమ మార్గం అనేది అసిధారావ్రతం అంటారు. అసిధారావ్రతం అంటే ఏమిటి? ఒకే చూపు చూడాలి. అంటే పాము ఎదురుపడ్డప్పుడు అది పడగ విప్పి చూస్తున్నప్పుడు మనం కూడా అలా కళ్ళలో చూడగలిగితే చూపు తప్పకూడదు, దాని అసిధారావ్రతం అంటారు. అది వెనక్కి వెళ్ళిపోతుందంట. కన్ను రెప్ప పడిందా లేదా అటు తిరిగిందా కొడేస్తుంది అది. కాబట్టి ప్రేమ ఏమిటి? అసిధారావ్రతం అన్నారు. కనుక చూడండి, కాబట్టి ఈ ఏకాంతాన్ని అంటే అనన్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అనన్యత ఏంటి? అన్య వస్తువు లేకపోవడమే అనన్యత. అని హృదయంలో ఇంకొక వస్తువు ఉండదు. పరమాత్మ అనన్యం గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒక ధర్మశాలలో 10 లేదా 15 మంది యాత్రికులు ఉన్నట్టులా నీవు నీ మనసు ధర్మశాలలాగా చేసావు అనుకో, దాన్ని అనేకులు బస్ చేసి ఉన్నారు అనుకో. ఇక పరమాత్మ కూడా వచ్చి వారితో పాటు ఉండాలని కోరుతున్నావు. పరమాత్మ అటువంటి ధర్మశాలలో ఉండరు. అంటే ఏంటి? నీ బిడ్డలు, కీర్తి, ధనము ఉండడు. నీవు నీ పరమాత్మ ఇద్దరుంటేనే అది ఏకాంతము అంటారు. అది అనన్యత అవుతుంది అంటారు. కాబట్టి అయస్కాంతం అంటే ఆకర్షశక్తి కలది. కాబట్టి ఎంత మహాబాయ బలవంతంగా లాగుతున్నప్పటికీ కూడా ఈ మాయాసాల్లో భక్తుని మనసు పరమాత్మపై అలా బలంగా ఆకర్షించబడతాడు. అతని మనసు కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి చూడండి, రోడ్డు మీద అనేకులు నడుస్తూ ఉంటారు. అందరూ మన వాళ్ళు అవుతారండి. అదేవిధంగా ఇతరులెవరు నావారు కారు, పరమాత్మ ఒక్కడే నావాడు. ఇది మమాత్మంలో ఉండే అనన్యత అంటారు. అలాగే నీకెవరూ లేరు, నీవు ఎవరివాడివి కావు, నీవు దగ్గరికి చేర్చుకుంటే ఎవరు దరిచేరరు, నీవు ఎవరమ్మన్నా దరిచేరలేవు. ఇతరులు నా వాళ్ళు అనుకోవడమే భ్రమ. కాబట్టి ఇక్కడ ఏంటంటే
భగవత అన్యత్ కించి నాస్తి, పరమాత్మ వినా వేరేమీ లేదు. ఇది తాత్విక అనన్యత. ఇంకోటి ఏంటి చూడండి, ఉదాహరణకి నగల్లో కంకణాలు, హారము, గాజులు అంతా ఉంటుంది, కానీ దానిలో దాగింది ఏమిటి? బంగారం. అది ఏకత అంటే ఏమిటి? భగవత అన్యత్ అహమపి నాస్మి అంటాడు. ఇది భక్తులు అనన్యత. అంటే కుండలు ఉన్నాయి, చట్టెలు ఉన్నాయి, పిడతలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నా దానిలో దానిది కారణం ఏమిటి? మట్టియే. అదే దృక్పథం, అనన్యత, అదే ఏకత ఈ భక్తునికి ఉంటుంది. ఉదాహరణకి ఇంకా చూడండి, ఇంకా ఈ భక్తుల సాధనట 3 విధాలుగా శరణాగతులు ఉంటుందంట, అభివృద్ధి చెందుతుందంట. మొదటంట నేను అతని వాడిని అనే భావన కొన్నాళ్ళు సాగుతుంది. ఇక కొన్నాళ్ళు పొందిన తర్వాత రెండో మెట్టు ఏమిటంటే వాడు నావాడు అనే మెట్టు సాగుతుంది. అలా భావన సాగి ఫైనల్గా ఏమొస్తుంది? నేను అతని కంటే వేరు కాదు. ఇది అనన్యత. అంటే నేను పరమాత్మ కంటే వేరు కాదు. ఇది సగుణారాధన యొక్క ప్రతిపత్తి. ఇంకా చూడండి, నిర్గుణ ఈశ్వరాధన యొక్క ప్రతిపత్తి కూడా ఇదే కదా. అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్తా ఉంటే, ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. దాంట్లో ఒకరైనటువంటి తెనాలి రామకృష్ణ ఉండేవాడు. ఓసారి సభలో ఒక చర్చ వచ్చింది, ఎవరు స్వర్గానికి వెళ్ళగలరు అంటే వెంటనే లేచి తెనాలి రామకృష్ణ అంటాడు, నేను పోయిదను. ఏమిటి అర్థం కాదు, ఈయన ఒక్కడే పోతాడా, ఇంకెవరు పోలేరా అనే భావన వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను అనేది పోయిదన్ అని అన్నాడు. చూడండి, నేననేది పోవాలి ఇక్కడ. కాబట్టి అలాగే ఇంకా మనకు అర్థం కావటానికి తాత్వికంగా అనేక గాథలు చెప్తూ ఉంటారు. మరి ఒక ఆయన ఎంతో యజ్ఞాగాలు చేసి పుణ్యాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళారట. ద్వారాలు తిరగలేదంట. ఎవరు నీవంటే నేనే అన్నాడంట. రెండో రోజు వెళ్తే నేను మీకు తెలీదా ఇన్ని యజ్ఞాగాలు చేసి అన్నాడంట. ఫైనల్గా ఆయనకు ఆలోచించి నాయన నీవే నేను అన్నాడంట. అప్పుడు ద్వారాలు తెరుచుకున్నాయంట. కాబట్టి చూడండి, కాబట్టి ఇక్కడ ఏంటి? మత అన్య ఈశ్వరో నాస్తి అని అంటే ఏమిటి? పరమాత్మ అంటే నేను పరమాత్మ కంటే వేరు కాదు. అంతే కదా. యాక్చువల్గా దీన్నే గౌరంగుడు కూడా చాలాసార్లు బలపరిచాడు. ఇక్కడ కూడా గీతలు ఏం చెప్పాడంటే అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమ వహామ్యహం. ఇది అభయవాక్యం. ఈ యోగాన్ని క్షేమ నేను చూస్తానంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ స్వయం అనన్య సంతః మా చింతయంతః అంటే తాము అనన్య భావంతో అన్య విషయాలను వదిలేసి నా ధ్యాసలో ఉంటారు. ఇక్కడ అనన్యమైన ఆశ్రయాలు ఉండకూడదండి. ఏ వస్తువుల మీద ఎవరి మీద ఆధారపడరాదు. లెటర్ 91 3:2 చెప్తున్నాడు, కృష్ణుడిపై ఆధారపడి నామం చేస్తే ఇక ఏ దిగులు ఉండదు, ఆనందంగానే ఉంటావు. ఇక్కడ తగిన వారు ఎవరు? బిడ్డలు కాదండి. ఎవరు పరమాత్మ మీద ఆధారపడితే వాళ్ళని హీ విల్ టేక్ స్పెషల్ కేర్ అట. చూడండి, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అన్య విషయాలు వదిలేయటం. కాబట్టి ఆయన ధ్యాసలో ఉండడం, ఆయన్నే చింతించడం. ఇది చింతన ప్రణాళిక అన్నమాట. ఇక పర్యుపాసతే అంటే ఏమిటి? సర్వతః ఉపాసతే దేశకాల వస్తువులు సర్వత్రం నిండి ఉన్నవాడు పరమాత్మ అనే భావన. అన్ని పదార్థాల్లో అన్నిటా పరమాత్మను చూడాలి. అదే వాసుదేవం సర్వమితి అంటారు. సర్వావస్థలలో అతను స్మరణ చేయాలి. నిత్యాభియుక్తానాం అంటే ఇందులో భగవచ్చింతనలో కాల అపరిచ్ఛిన్నత సూచింపబడింది. అనన్యా వస్తు అపరిచ్ఛిన్నతను సూచిస్తుంది. అంటే ఏమిటి? ఒకే వస్తువు, అదే ప్రేమ, ఇంకా వస్తువు లేదు. మరి ఇతర వస్తువు యొక్క చింతనతో ఇవన్నీ కూడా పరిచ్ఛిన్నం అవ్వకూడదు, చిన్నభిన్నం కాకూడదు. కాబట్టి ఏ కర్మ చేసినా ఆయనంటూ లేదు. కర్త భోజ్య అన్నీ అతనే. కాబట్టి పర్యుపాసితే అంటే సర్వకాలంలో పరమాత్మ ఉన్నాడు. నిత్యాభియుక్త అన్ని వస్తువుల పరమాత్మ ఉన్నాడు. అనన్య మరే ఇతర విషయం లేవు అంటున్నాడు. కాబట్టి ఉపాసన అంటే ఏమిటి? నీ మనసు అతని సమీపంలో ఉండాలి. అదే ఉపవాసం. ఏది ఉపవాసం ఉండి 3 చెంచాలు లేదా 4 కుంభాలు ఉప్మా లాగడం కాదు. ఇక్కడ ప్రభు 3లో 1లో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఏది ప్రధానం, ఏదే ప్రధానం, చాలా జాగ్రత్తగా ఉంది, బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి, నిశ్చింతగా ఒక మారు కృష్ణ కృష్ణ అని అనండి, మీ కళ్ళ వెంట అశ్రువులు జాలువారుతాయి. ఈ మాదిరి ఆనందం మరే విధంగా లభ్యం కాదు. నిశ్చింతగా అంటున్నాడు, చింత లేకుండా చింతన అతి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, బాబా
ప్రభు అంటే గౌరాంగుడు సంకీర్తన చేద్దామని శ్రీవాస పండితుడింటికి వచ్చాడట. వచ్చినప్పుడు ఆ శ్రీవాస పండితుడి యొక్క కొడుకు చారుగంగలో పడి మరణించాడు. కానీ ఆయన గౌరాంగుడు అడుగుతున్నాడు, అయ్యా నీ బిడ్డ ఏది అని అడుగుతుంటే శ్రీవాసుడు చచ్చిపోయిన పుత్రుని శవాన్ని దాచిపెట్టి ఏవో మిథ్యావచనాలు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రభుని సంకీర్తన తాను కూడా కలిసిపోయాడు. ప్రభు ఆ బిడ్డని గురించి పదే పదే ప్రశ్నించాడు. అయినా శ్రీవాసుడు ఏవో మిథ్యావచనాలు పలుకుతూ, అంటే ఏమిటి, ఏదో చింతపండు తావటానికి వెళ్ళాడు, ఏదో కరివేపాకు తావడానికి వెళ్ళాడు, ఏదో ఆడుకుంటానికి వెళ్ళాడు, ఇట్లా మిథ్యావచనాలు పలుకుతూ ప్రభుని దృష్టిని మరలించేందుకు ఆయనను మర్మింపజేసేందుకే ప్రయత్నించాడు. చూడండి, ఎందుకంటే అలా చేసింది, ప్రభువుకి సంకీర్తనలో రసాభావం ఏర్పడుతుంది. రసాభావం అంటే వారికి ఆనందంలో కొరవ ఏర్పడుతుందని ఆయన భయం. శ్రీనివాసుని సరళత, అమాయక స్వభావాన్ని, ఆ దృఢతను కూడా భక్తి యందు ప్రభుని పైన సడన భక్తిని గమనించిన గౌరాంగ ప్రభు ఆహాహా లేచి రావయ్య అన్నాడు. అంతే ఆ బిడ్డను అతని చనిపోయిన కుమారునికి పునర్జీవనం ప్రసాదించాడు. బ్యూటిఫుల్ కుసుమహర. ఈ యొక్క ఉదాహరణ చదువుతుంటే వడలు గగురుపరుస్తున్నాయి. ఆయన సారం ఏం చెప్పాడంటే, బాబాయ్ రాశాడు, బాబా నామస్మరణ అభిలాష తప్ప మిగిలిన అన్ని కోరికలు ప్రయోజనాలు కూడా ద్వితీయ శ్రేణికి చెందిన లక్ష్యాలేనని, అంత ముఖ్యమైన కావని గుర్తించాడు. అంతేకాదు ప్రాపంచికమైన అన్నిటి కోసమై కృష్ణనామాన్ని స్మరించి నామస్మరణం విస్ఫలం చేయకండి, నామాన్ని నమ్మకండి గాజు పంకుల కోసం. నామాన్ని ఎందుకు? ప్రేమ ఎందుకు? ప్రేమమయుడు. అదే జీవి యొక్క కృతార్థత. ఇప్పుడు అర్థమైందా? అనన్య ఆశ్రయాలంటే ఏమిటి? అనన్య చింతయంతో మాం అంటే కృష్ణుడిపై ఆధారపడి నామం చేయండి. ఆ వస్తువుల మీద, ప్రాపంచిక లాలస మీద ఆధారపడరాదు అని అర్థం. బ్యూటిఫుల్గా చెప్పాడు. కాబట్టి అది నామస్మరణ చేసే విధానాన్ని చెప్తూ ఇంకా ఏంటంటే, అనన్య చేత చిత్తములోనికి మరే విషయములు రాకూడదు అంటున్నాడు ఇక్కడ. విషయ పరిచ్ఛేద రహితమైన చిత్తములు పరమాత్మ విరాజులను. సతతం అంటే సర్వవ్యాపకుడు అన్న ధ్యానం దేశ పరిచ్ఛేద రహిత చింతన ఉండాలి. పరిచ్ఛేదం అంటే భిన్నం కాకుండా ఉండాలి. అది అలాగే నిత్య సహా సర్వకాలములు కాల పరిచ్ఛేద రహితంగా ఉండాలి. అటువంటి అనన్య భక్తుడు ముఖ్యుడు ప్రధానుడు అవుతాడు అంటున్నాడు. కుసుమహర.